విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద అఖిల భారత సమ్మె నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమ్మె చేశారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వడ్లపూడిలోని వేగన్ రిపేర్ వర్క్ షాప్ సిపిఎం నేతలు ఆందోళనలు చేశారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లు తీసుకొచ్చి లేబర్ కోడ్ని 8 గంటల పని విధానాన్ని తొలగించాలని చెప్పేసి, కార్మికులు సమ్మె చేసే హక్కును కూడా తొలగించాలని చెప్పేసి ఒక ప్రయత్నం అనేది పెద్ద ఎత్తున 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా సమ్మెలు జరిగాయి. ఇవాళ ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే ప్యాకేజ్ పేరు పైన 3 BFలు నడుపుతున్నామని చెప్పేసి ఆ ప్యాకేజీని తీసుకొచ్చి వాళ్ళ బ్యాంకు అప్పులు తీర్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరింత నష్టాలకి తీసుకెళ్లేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. గత 75 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని మొత్తం 4 కోళ్ల కింద మార్చి, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా యూనియన్స్ ఉండకూడదు, యూనియన్ రిజిస్ట్రేషన్ అవ్వకూడదు, యూనియన్లో స్ట్రైక్ చేస్తే వాళ్ళు జైల్లో పెట్టాలి, వాళ్ళు శిక్ష చేయాలని చెప్పి చట్టాలు తీసుకొచ్చి అది అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి. ఈరోజు ఎన్డీఏ కూటమి 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించింది అక్రమంగాన. అలాగే సుమారు 2,000 మందిని అలాంటి VRS ద్వారా పంపించింది. ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మటానికే, ప్రైవేట్ పరం చేయడానికే అన్ని కూడా రూల్స్ అన్ని కూడా వాళ్ళు దారి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈరోజు సమ్మె చేస్తూ ఉంది. అలాగే ఇది దేశం యొక్క విద్యా వ్యవస్థని మొత్తం ప్రైవేటీకరించేదానికి వ్యతిరేకంగా విద్యార్థులు కానివ్వండి, దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఉన్న ఉద్యోగాలు ఓడిపిరుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా యువకులు ఈ రోజున రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు.